ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మన యూట్యూబ్ వీడియోల్లో అందరూ రాజధాని అభివృద్ధి గురించి చూపిస్తున్నారు, కానీ రాజధానిలోనే పాడుబడిపోయిన ప్రాంతాలను మాత్రం గుర్తించడం లేదు, చూపించడమూ లేదు. అందుకని కొంచెం డిఫరెంట్గా ఉండేలా ఈ వీడియో మీ ముందుకు తెచ్చాం. వీడియోని ఆశాంతం చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వీడియోలోని కంటెంట్ ఖచ్చితంగా మీ హృదయాలను తాకుతుంది. పోతే చిన్న లైక్తో మాకు పెద్ద ఎంకరేజ్మెంట్ ఇవ్వకూడదా ఫ్రెండ్స్? రాజధానిలో ఇప్పుడు మహాసౌదాలు ప్రాణం పోసుకుంటున్నాయి. భారీ యంత్రాల గర్జనలతో మన అమరావతి మారుమోగిపోతుంది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ అదే అమరావతిలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కంప చెట్లు రాజ్యమేలుతున్నాయి. ఆ ప్రాంతాలన్నీ చిట్టడివిలా మారిపోయాయి. అందుకు కారణం రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతుల కన్నీళ్లే కారణం. ఆ రైతుల, మహిళల ఆక్రందనల శాపంతోనే అక్కడ ఇప్పుడు చిట్టడివి మొలిచింది. ఇంతకీ అదేంటో తెలుసా? అదే R5 జోన్. పేదల ఇళ్ల పేరుతో R5 జోన్ రైతుల గుండెల్లో రాజేసిన మంటలు అన్నీ ఇన్ని కావు. తమ భూములు తీసుకొని తమకు ఇవ్వాల్సిన పరిహారం, రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వకుండా ఆ భూముల్లోనే వేరెవరికో ఇళ్ల స్థలాల పేరుతో 100 ఎకరాలు దారాదత్తం చేస్తుంటే ఏం చేయలేని రైతులు కార్చిన కన్నీళ్లే ఇప్పుడు ఆ ప్రాంతానికి శాపంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చాక రాజధాని అంతటా జంగిల్ క్లియరెన్స్ పేరుతో 36 కోట్లు ఖర్చు చేసి కంప చెట్లు తొలగించారు. కానీ అక్కడ తొలగించలేదు. అందుకు కారణం ఆ స్థలాల వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండడమే. ఇప్పుడు మీరు చూస్తోంది ఆ శాపగ్రస్తమైన R5 జోనే. ఇక్కడే అప్పటి ముఖ్యమంత్రి పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. నమూనా కింద ఒక ఇల్లు కట్టి ఆ ఇంటిని ప్రారంభించారు. ఇప్పుడు ఆ ఇల్లు ఎలా ఉందో చూడండి. రాజధాని రైతులు తమకు జరుగుతున్న అన్యాయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అప్పటి ప్రభుత్వం ఇళ్ల పట్టాల పేరుతో ఇచ్చిన కాగితాలు చిట్టు కాగితాలుగా మారిపోయాయి. ఆ పట్టాల చెల్లుబాటుపై అప్పటి ప్రభుత్వమే కండిషన్లు పెట్టుకోవాల్సిన దుస్థితి కల్పించారు. ఆ రోజున 100 కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వం ప్లాట్లు వేసింది, రోడ్లు, హద్దురాళ్లు వేసింది, కొన్ని ఇళ్లను కూడా మొదలు పెట్టించింది. ప్రజలెవరూ ముందుకు రాకపోవడంతో ప్రభుత్వమే వారి పేరుతో ఇల్లు మొదలుపెట్టింది. కానీ సుప్రీంకోర్టు కొట్టిన దెబ్బతో మొత్తం వృధా అయిపోయింది. పట్టాలు చిత్తు కాగితాలుగా మిగిలిపోయాయి. 100 కోట్ల రూపాయలు నీటి పాలైపోయాయి. రైతులకు ఇచ్చిన ప్లాట్లు ఇలా కంప చెట్లతో అడవులుగా మారిపోయాయి. అప్పటి సీఎం ప్రారంభించిన పైలన్ ఇలా శిథిలమైపోయింది. ఏం చేస్తాం, ఇదేనేమో కాలమహిమ అంటే. అన్యాయాన్ని ప్రకృతి ఎప్పటికీ సహించదు అని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చేమో కదా.
భూములు త్యాగం చేసిన వారికి పరిహారం ఇవ్వడం, వారికి ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వడం కనీస ధర్మం. ఆ ధర్మాన్ని నిర్వర్తించకుండా అన్యాయంగా వారి భూములను వేరెవరికో ఇస్తామంటే అందులో ఏ ధర్మం ఉందంటారు? అందులోనూ రాజధానిలో అత్యంత కీలకమైన గ్రీన్ జోన్లు, ఇండస్ట్రియల్ జోన్లు, ఎలక్ట్రిసిటీ జోన్లలో పేదలకు ఇళ్ల పేరుతో 100 ఎకరాలు పంపించారు. అమరావతి మాస్టర్ ప్లాన్లో పేదల ఇళ్ల కోసం అప్పట్లో టీడీపీ ప్రభుత్వం 1750 ఎకరాలు కేటాయించింది. కానీ ఆ భూమిని కాదని కీలక జోన్లలో స్థలాలు ఇచ్చారు. హద్దురాళ్లు వేసి 50,000 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. కొరగల్లు, కృష్ణయ్యపాలెం, దొండపాడు, తుళ్ళూరు, నేలపాడు ఇలా చాలా చోట్ల ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కానీ ఏం ఉపయోగం? అటు పేదలకు ఇల్లు దక్కలేదు, ఇటు రాజధానికి అది ఉపయోగపడడం లేదు. కానీ అన్యాయానికి సాక్ష్యంగా ఈ శాపగ్రస్త ప్రాంతం ఇలా చిట్టడివిలా మారిపోయింది. ఇక ఈ వీడియోని ఇక్కడితో ముగిద్దాం ఫ్రెండ్స్. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ టీం అమరావతి ప్రస్థానం.